దోస్తులు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నామండి. మీరందరూ కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి తలకాయ కూర అండి. తలకాయ కూర వండిన అనమాట. ఈ రోజు వీడియో అంటే ఇది నేను చెప్పిన కదా, అమ్మ వాళ్ళు వచ్చిన రోజు వీడియో చేసినామని చెప్పేసి. సో వాళ్ళైతే మండే వచ్చిండ్రు, నేను ట్యూస్డే చేసిన అనమాట. ఆ రోజు బోటి గుడాలు అండ్ ఒక చిన్న తలకాయ కూడా తీసుకొచ్చిండు మా వారు అని చెప్పిన కదా. సో అదే అన్నమాట ఇది. ఆ రోజైతే ఓన్లీ బోటి గుడాలు యాడ్ చేసిన నేను. తలకాయ కూర నేను యాడ్ చేయలేదు, వీడియో లెంతీ అయిపోతుంది అని చెప్పేసి. సో చూడండి ఇక్కడ మా ఆయన తలకాయ కొట్టేది కూడా తీసిండు వీడియో. చిన్న ఉంది తలకాయ చూడండి, చాలా ఆఫ్టర్ లాంగ్ టైం తలకాయ కూర తిన్నాం మేము. చూడండి బాగుంది లేతగా. కొత్తగా ఎవరైనా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మేము ఎలాంటి వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ తలకాయ కూరని అయితే మంచిగా ఉప్పు పసుపు వేసి సూపర్గా కడిగేస్తున్నా నేను. మంచిగా అంతే కాలుస్తారు కదా దాన్ని. సో ఇంకా నీట్గా ఉప్పు పసుపు వేసుకొని నీట్గా అయితే కడిగేసిన. 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసిన. నల్లగా ఉంటుంది కదా, కొంచెం మనం వాటర్లో ఒక 2-3 మినిట్స్ నానేస్తే కనుక కలర్ బ్లాక్గా వచ్చి వాటర్ అంతా నీట్గా వచ్చేస్తుంది. సో చూడండి మంచిగా రుద్దిన అన్నమాట నేను. ముక్క ముక్కకి అట్లా తీసుకుంటా, నల్లగా ఎక్కడెక్కడైతే ఉందో కాల్చింది అదంతా చక్కగా రుద్దేసిన నేను. చూడండి ఎంత బాగా వచ్చింది. ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నా. చూడండి కడిగి కొన్ని కొన్ని ముక్కల ప్లేట్లో పెట్టినా అనమాట. సో ఇంక ఇక్కడ నీళ్ళు ఫ్రెష్ వచ్చే వరకు అయితే వాష్ చేసుకున్నా నేను. 2-3 టైమ్స్ ట్యాప్ వాటర్తో నీట్గా వాష్ చేసేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి కడిగేసిన అనమాట. మంచిగా రుద్దుతున్నా, నల్లగా ఉంటుంది కదా, సో నీట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి రుద్దిన. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది మన వాషింగ్. ఫ్రెష్ వాటర్ వేసి ఒకసారి కడిగేసుకుంటే ఇంకా వండుకోవడమే. అదన్నమాట. ఇప్పుడైతే ఫ్రెష్ వాటర్ వేస్తున్నా నేను. చూడండి కొంచెం ఫ్రెష్ వచ్చినాయి వాటరు. చూడండి వాటర్ అయితే ఫ్రెష్గా వచ్చినాయి కదా. అట్లా నీట్గా వాష్ చేసుకొని పక్కన తీసుకొని పెట్టుకొని వండేసుకున్నాం అనమాట. ఆ రోజు బోటి వీడియో పెట్టినా కదండి, అమ్మ నాన్న వచ్చారు అని చెప్పేసి. ఆ రోజుదే అనమాట. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మళ్ళీ చూసే వాళ్ళకి కూడా బోర్ వస్తుంది అనేసి పెట్టలేను. సపరేట్గా అయితే యాడ్ చేసిన అనమాట వీడియోని. చూడండి ఇంకా అయిపోయింది, ఫినిషింగ్ క్లీన్ అయిపోయింది మన బోటి. పక్కన పెట్టేస్తున్నా నేను అంతే. అయిపోయింది ఇంకా అక్కడ మన బోటి క్లీన్ అయిపోయింది. గిన్నెలకైతే తీసేసుకున్నా, ప్లేట్లో పెట్టినా కదా. సో వాటర్ అన్నీ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా గిన్నెలకు తీసేసుకున్నా నేను. ఇంకా ఇక్కడైతే కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు బగారాకు అనమాట ఇది. ఆ రోజు బిర్యానీ చేసిన అండి, అంటే బిర్యానీ అంటే బగారన్నం చేసిన. సో అన్నింటికి ఇంకా కూరలకి బోటి ఫ్రై గుడాలు అన్నీ చేసిన కదా. సో వీటిలోకి అన్నిట్లోకి అనేసి ఒకేసారి మంచిగా చక్కగా వాష్ చేసుకొని తీసేసుకున్నాను అనమాట కొత్తిమీర పుదీనా. అండ్ ఇది పచ్చి బగారాకు అండి, మా ఇంట్లో చెట్టు ఉంది. సో నేను రేర్గా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అనమాట. స్మెల్ అయితే సూపర్ వస్తుంది అబ్బా, ఇల్లు అంతా నిండిపోతుంది, ఇంకా గుమాయిస్తుంది వాస. అట్లా ఉంటుంది. మళ్ళీ ట్రై చేయండి మీ దగ్గరలో ఎక్కడ. ఇక్కడైతే ఇంకా డ్రై రోస్ట్ మసాలా అనమాట, కొంచెం షాయి జీరా అండ్ లవంగాలు, కొద్దిగా చెక్క ముక్క, కొంచెం జీరా. జీరా అయితే ఏ కర్రీ, నాన్ వెజ్ కర్రీలో అయినా వెజ్ కర్రీస్లో అయినా ఎక్కువ మట్టుకు వేస్తా నేను. ధనియాలు, లవంగా, చెక్క, బగారాకు, జాజికాయ ఇది కొంచెం
ఇక్కడైతే పొడి కొట్టేసిన అనమాట. డ్రై రోస్ట్ మసాలా ఇది అన్నిట్లోకి వాడిన ఆ రోజు. ఇది ఇంకా తలకాయ కూరలోకి కొంచెం మటన్ లాగా గ్రేవీ లాగా చేసిన కాబట్టి ఒక 4-5 కాజు అండ్ ఒక 1 చిన్నవైతే 2 పెద్దదైతే 1 అంటే మనం వండుకునే క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది. సో వేయించుకొని ఇంకా మిక్సీ పట్టేసిన. ఒక కుడక కూడా కొంచెం ఒక చిన్న ముక్క చూడండి. కుడికి ఎందుకో నాకు కాలుస్తే ఇష్టం అనిపిస్తుంది, బాగుంటది. అప్పుడు మా చిన్నప్పుడు నేను చూసేదాన్ని, మా అమ్మమ్మ కాల్చేది పొయ్యిలో వేసి, మస్తు ఉంటుండే. స్మెల్ బాగా వస్తుండే కాల్చిన కుడక. నాకు అట్లనే అలవాటైంది వేయడం. మా అమ్మ కూడా కాల్చి వేస్తుండే. అప్పుడు నేను మా చిన్నప్పుడు చూస్తుండే కదా, కాల్చే వేస్తుండే అనమాట. ఇంకా ఇది కూడా పేస్ట్ అయిపోయింది. ఇక్కడ ఇంకా కాజులు, ఆనియన్ అన్ని వేసేసిన. ఆల్మోస్ట్ అయిపోయింది మన పేస్ట్. ఇక్కడ ఇంకా కుక్కర్ పెట్టేసుకున్నాను నేను తలకాయ కూరకి. ఆ రోజు ఎక్కువ వంటలు అయినాయి కదా, అంటే కొంచెం బోటి గుడాలు అండ్ కొంచెం బోటి ఫ్రై చేసిన అండ్ చిన్న తలకాయ కూడా వండినా కదా. సో అందుకని ఇంకా ఫాస్ట్గా అయిపోతుందిలే, కుక్కర్లో వేసేద్దాం. ఒక 2-3 విజిల్స్కే ఉడికిపోయింది. సాఫ్ట్గా చిన్న తలకాయ కదా అండి, మంచిగా ఉండే మెత్తగా అండ్ లేతగా ఉండే. సారీ, మెత్తగా కాదు లేతగా ఉండే అనమాట తలకాయ. సూపర్ ఉడికింది. ఓన్లీ 3 అంటే 3 విజిల్స్ పెట్టినా నేను, ఎక్కువ స్పైసెస్ వేయకుండా. ఇది కూడా అంతే, కొంచెం స్పైస్ తక్కువ వేసి, ఎక్కువ కారంగా ఘాటుగా లేకుండా రైస్కు తినేటట్టు చేసిన అనమాట. కొంచెం కరివేపాకు వేస్తున్నా. నాన్ వెజ్ కర్రీలో కరివేపాకు వేస్తే స్మెల్ భలే వస్తుంది అబ్బా, బాగుంటుంది. ఫ్రెష్ ఉందని వేసిన నేను. చూడండి, చికెన్లో అయితే భలే ఉంటుంది కరివేపాకు వేస్తే. అల్లం, కొత్తిమీర, కొద్దిగా పుదీనా అన్నీ వేసి వేయించుకొని తలకాయ కూర వేసుకొని వేయించుకోవడమే. చూడండి, అల్లం వేగిపోతుంది మంచిగా. పసుపు, ఆయిల్ తక్కువ అనిపిస్తుంది కదా, కానీ ఉడికిన తర్వాత మంచిగా పైకి వచ్చింది అది. పర్లేదు, మరీ హెవీగా కూడా ఆయిల్ వేయలేను, నార్మల్గానే వేసి. నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో వేసేసిన అనమాట మన తలకాయ మాంసం. మంచిగా కలిపేసుకొని నూనెలో మంచిగా గోలింది మన తలకాయ మటన్. గోలి మంచి ఆయిల్ బయటకు వచ్చింది అంటే అప్పుడు ఇంకా ఉప్పు కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే అంతే. దింపిన తర్వాత కొంచెం ధనియా పౌడరు అండ్ మనం ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కొంచెం వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇంకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. సింపుల్గా చేసేసిన తలకాయ మటన్. చాలా మంచిగా అయింది టేస్ట్. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం, దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది కావచ్చు మేము తినక. అంటే ఎక్కడన్నా ఫంక్షన్లో వెళ్తే ఏదో కొంచెం అట్లా టేస్ట్ చూడడం. మనం దీన్ని ఎంత ఇష్టంగా మనం ఎంత తింటామో అంత తినగలేం కదా బయట వెళ్తే. అట్లా తిన్నాం కావచ్చు, గుర్తులేదు నాకైతే. కానీ ఇంట్లో వండుకోవడం అయితే 1 ఇయర్, దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుందండి. సో ఇంకా మంచిగా ఇష్టంగా తిన్నాం అనమాట. మా నాన్నకైతే బాగా నచ్చింది. మెత్త ఉడికిందనమాట. ఆయనకి కొంచెము పళ్ళు ఇబ్బంది అవుతున్నాయి. సో బోటి చేసిన ఆ రోజు, బోటి నాకు దంగట్లేదమ్మా, తినడానికి రావట్లేదు అని అన్నారు. కానీ తలకాయ మాంసం మాత్రం మంచిగా తిన్నారు మా నాన్న. మెత్తగా ఉడికిందనమాట. ఇంకా ఆయన దృష్టిలో పెట్టుకొని కూడా, లేతగానే ఉంది ఆల్రెడీ, ఆయన దృష్టిలో పెట్టుకొని కూడా చేయాల్సి వచ్చింది నాకు. మా వారు అన్నారు, ఏంటి బాగా మెత్తగా చేసినావు అని చెప్పేసి అన్నారు. కానీ పర్లేదు, మా నాన్న సాటిస్ఫై అయ్యారు. ఆయన ఇష్టంగా తిన్నారు. సో ఇంకా నాకు అయ్యో ఇన్ని చేసినా తినలేదు నాన్న అన్న ఫీలింగ్ వస్తుండే. సో నాన్న అయితే ఇష్టంగా తిన్నారు. వాళ్ళు వచ్చినందుకే స్పెషల్స్ చేసిన అనమాట నేను. ఇంకా అదన్నమాట. ఇప్పుడు ఇంత వేడైపోయింది కదా, సో ఇంకా వాటర్ వేసేస్తున్నా నేను. ఎంత మనకి సూప్ కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అది ఇంకా ఉడికి దగ్గరకు వస్తుంది కదా, అంతే. మంచిగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి.
సో మనకు ఇంకా విజిల్స్ అయిన తర్వాత గ్రేవీ చూసుకొని మసాలాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకోవాలండి ఏ కర్రీ అయినా కూడా. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ కదా, కొంచెం ఉడకడానికి వాటర్ ఉంటేనే బాగుంటుంది. అట్లా మంచిగా ఉడికితేనే దాంట్లోంచి టేస్ట్ అనేది గ్రేవీ సూప్లోకి వచ్చేస్తుంది. అట్లా ఎక్కువ ఉడకకపోతే సూప్ అంతా చప్పచప్పగా వచ్చినట్టు అనిపిస్తుంది. మంచిగా ఉడకాలి, ముక్కలోంచి సారం అంతా బయటకు రావాలి అట్లా. సో ఇంకా విజిల్ పెట్టేసిన నేను. అయిపోయినాయి ఇంకా మన విజిల్స్. లాస్ట్ ఫైనల్ విజిల్ నేను అది స్పూన్ పెట్టి తీసేసిన అనమాట. స్టవ్ ఆపేసిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు ఆవిరి ఉన్నప్పుడైతే ఓపెన్ చేయకండి, అది చాలా డేంజర్ అవుతుంది. చూడండి ఎంత మంచి కలర్ఫుల్ వచ్చింది మన తలకాయ కూర. వాటర్ అంతా తీరిపోయింది కదా, ఇంకంతా సరిపోతుంది మనకు. ఇప్పుడు కొంచెం ఈ స్టేజ్లో మసాలా వేసేసుకొని అంతే, ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది అనమాట, మసాలాలు యాడ్ చేస్తాం కదా మనము. సో ఇంకా థిక్ అవుతుంది అనమాట. చూడండి తీసి చూపిస్తున్నా మీకు. ప్లేట్లో వేసిన ఎందుకు అంటే చెక్ చేద్దామని, అంటే ఉడికిందా లేదా అది. మా ఆయన పక్క నుంచి అంటూ ఉన్నారే లేతగా ఉంది ఉడికిపోతుంది అని, బట్ ఎక్కడో నాకు కొంచెం డౌట్ ఉంటుంది అనమాట. అందుకని ఒకసారి అయితే చెక్ అయితే వేసిన. ఫుల్ వేడిగా ఉంది, కొంచెం చల్లని వేసిన. చూడండి చాలా బాగా ఉడికింది. అది అట్లా. స్కిన్ ఉంటే తోలు ఉంది, అదైతే తొందర ఉడికిపోయింది. ఇది కొంచెం అట్లా ఇంకా కొద్దిసేపు, అంటే విజిల్ పెట్టలేను, కొద్ది ఉడికింది. అది ఉడికేలోపు మసాలా మిక్స్ చేసి వేసేసిన అనమాట నేను. సో ఇంకా మసాలాలు వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకుంటే కట్టం మన తలకాయ కూర రెడీ. ఎట్లుంది, నచ్చిందా? నేను ఇట్లా చేస్తా, మీరు ఎట్లా చేస్తారో కామెంట్స్లలో చెప్పండి. అండ్ సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, కొత్తగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మేము ముందుకు వెళ్ళడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పగానే లైక్ ఇచ్చేసారు కదా, అందుకని థ్యాంక్ యూ. సో ఇంకా మన మసాలా పడిపోయింది అనమాట. ఆనియన్ కాజు మిక్స్ చేసుకున్నాం కదా, సో ఆ మసాలా అనమాట. చక్కగా ఉడుకుతుంది చూడండి. ఇంకా మంచిగా గ్రేవీలో కలిసిపోయి ముక్కకు మసాలా పట్టుకుందంటే, కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. అందరూ చేసుకుంటారులేండి, కానీ ఏదో నేను చేసిన కదా నా స్టైల్లో చూపించడం. నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్. అట్లా చూపిస్తున్నా మీకు, చూడండి. విజిల్ పెట్టలేదులేండి, నార్మల్గా క్యాప్ పెట్టేసి మంట కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టిన. చూడండి ఇంకా అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసిన నేను. పైనుంచి కొత్తిమీర వేసిన. గ్రేవీ అయితే దగ్గరకు వచ్చింది. రైస్కి మనం ఎట్లా తినాలనుకుంటామో అట్లా వచ్చింది చూడండి. ఆ మాత్రం ఉండాలి కదా అండి రైస్కి, అందుకే అట్లా చేసిన నేను. సూపర్ వచ్చింది, టేస్ట్ అయితే మజా వచ్చింది. చాలా రోజుల తర్వాత తిన్నందుక మరి ఎందుక తెలియదు, కానీ టేస్ట్ అయితే బాగా వచ్చింది. అట్లానే నేను టేస్ట్ వండలేదని అనకండి, టేస్ట్ వండినా నేను. ఎందుకంటే ఏం పడతాయండి దాంట్లో, ఓన్లీ స్పైసెస్, ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే కథం టేస్ట్ అయిపోతుంది కూర. స్పెషల్స్ ఏమి ఇస్తాం వేరేగా ఇంకా. సో ఇక్కడైతే ఇంకా కూర్చున్నాం అనమాట మేము అందరం తినడానికి. సో ఇది తలకాయ కూర మనది. సో మా వారికి అయితే వడ్డిస్తున్నాను నేను. గిన్నెలో తలకాయ కూర వేసిన చూడండి, అదేమో బోటిగూడల ఆ రోజుది. సో ఇంకా కలుపుకొని ఆయన అయితే టేస్ట్ చూస్తున్నారు ఇంకా. చూడండి అది చూసారు కదా, అట్లా ఆఫ్టర్ లాంగ్ టైం తలకాయ కూర ఈటింగ్ అనమాట. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అట్లా ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. చాలా రోజుల తర్వాత అసలు మాకు ఆలోచన కూడా రాదు ఇప్పుడు తలకాయ తెచ్చుకోవాలని. అదేంటో ఆ రోజు అక్కడ కనిపించిందంట, ఇంకా తీసుకొచ్చేసారు అంతే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై ఆల్ ఆఫ్ యూ.